హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నానండి. సో బాగుండాలి కూడా. నేనైతే ఈరోజు మా బీటెక్ ఫ్రెండ్స్ని కలవడానికైతే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అందరూ నాకంటే ముందే వచ్చేసి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంత కలకల్లాడుతుందో ఈ ఇల్లు అయితే. ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ చాలా చిన్నపిల్లలు ఉన్నారు. సో అందుకని ఇంట్లో అయితే బాగుంటుందని తినేయండి మౌనిక తనైతే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది అందరినీ. థ్యాంక్ యూ మౌనిక. ఉన్న ఫ్రెండ్స్ అందరిలోకి చిన్న బాబు అంటే వీడే అండి, కల్పన అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఆ అమ్మాయికి ఈ బాబు ఇంకా పాప ఒకటి ఉంది. తినేయండి కల్పన. చూడండి వాడైతే అస్సలు ఏడవాడు, చాలా బాగా ఆడుకుంటాడు. తిను పాప, ఆ అమ్మాయి వాళ్ళ పాపని. ఈ అక్క వచ్చేసి కల్పన వాళ్ళ సిస్టర్ అనమాట, పెద్ద సిస్టర్. తిను సాయి, నా బెంచ్మెంట్. ఇంకా వాళ్ళ పాప అండి, ఆ పాప అయితే ఆ బుట్టతో భలే ఆడుతుంది. తిను దీప. కాలేజ్ అయిపోయాక మేమిద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం నడుచుకుంటూ. తినకు కూడా ఒక బాబు ఒక పాప. తినైతే అసలు ఏం మారలేదండి బీటెక్ టైంలో ఇప్పటికి. తిను వర్షిక, నా బస్మేట్. బస్లో ట్రావెల్ చేసేటప్పుడు జోక్స్ వేసుకుంటూ చాలా సరదాగా ఉండేది. తిను అర్చన. తినకు కూడా ఒక బాబండి. షీ సో నైస్. చూడండి బీటెక్లో అయితే మేమందరం ఫస్ట్ 3 బెంచెస్ ఆక్యుపై చేసేవాళ్ళం అనమాట. చాలా బాగా అనిపించేది. తిను ప్రియాంక, వాళ్ళ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. షీ ఈజ్ ఆల్సో సో నైస్. ఇంకా మేమందరం ఏం చేసామంటే ఇంట్లో వండుకోవడం అలాంటి పనులు ఏం పెట్టుకోకుండా మంచిగా అవుట్ సైడ్ నుంచి అయితే బిర్యానీ ఆర్డర్ చేసాము. కృతింగా నుంచి ఆర్డర్ చేసాము, ఎందుకంటే కృతింగా స్పైసీగా బాగుంటుంది బిర్యానీ అని అందరు రివ్యూస్ అయితే ఇచ్చారు. సో అందుకని అక్కడ నుంచి అయితే బిర్యానీ, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ 2 ఆర్డర్ చేసుకున్నాము. బట్ స్పైస్ లెవెల్స్ అయితే ఓ రేంజ్లో ఉన్నాయండి, ఎందుకంటే మాకే చాలా స్పైసీగా అనిపించింది. ఇంకా కిడ్స్కి అయితే టూ మచ్. మాకైతే ఎక్కడ వైట్ రైస్ అయితే కనిపించలేదు పిల్లలకి పెట్టడానికి కూడా. సో ఆల్మోస్ట్ అంత మసాలానే కనిపించింది, వైట్ రైస్ అయితే ఎక్కడ కనిపించలేదు. కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. బీటెక్లో కలిసి కూర్చొని తిన్నదే, ఆ తర్వాత ఇంతవరకు అసలు ఎప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని తినింది లేదు. సో ఫైనల్గా అయితే ఈరోజైతే నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. అలాగే ఈసారి ఎక్స్ట్రా వాళ్ళ కిడ్స్ కూడా ఉన్నారు. సో ఇంకా వాళ్ళు చేసే ఫన్ యాక్టివిటీస్ అలా చాలా బాగా అనిపించింది. టైం అసలు తెలియలేదు. మార్నింగ్ అయితే మీట్ అయ్యాము, బట్ ఈవినింగ్ 4-5 అయినా కూడా మాకైతే టైం తెలియలేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది టైం అయితే. బట్ ఎవరైనా అండి, మన స్కూల్ ఫ్రెండ్స్ కానీ, బీటెక్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని మీట్ అవుతాయి ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత, ఇన్ని ఇయర్స్ తర్వాత. హ్యాపీనెస్ అనేది మాటలో చెప్పలేము. మీకు కుదిరితే మీరు ఇలా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు అట్లీస్ట్ మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ మీ ఫ్రెండ్స్ని కలవడానికి ట్రై చేయండి. ఇది జస్ట్ నా సజెషన్ అండి, నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఆబ్వియస్గా అందరూ అలానే ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఇంకా వెరీ లక్కీ అండి, ఎందుకంటే నా మ్యారేజ్ ముందైంది కాబట్టి చాలా వరకు మా బీటెక్ ఫ్రెండ్స్ అయితే నా మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీ. మేమందరం కలిసి ఒక రీల్ చేద్దామని రీల్ అయితే స్టార్ట్ చేసాము. సో దాని అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూసేయండి. అలా ఓ పక్క కిడ్స్ ఏడుస్తూ, మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఫైనల్గా అయితే ఏదో చేసాము. తర్వాత కిడ్స్తో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసాము. చూడండి ఈ పాప ఈ బాబు ఎలా కబుర్లు చెప్తున్నారు. అమ్మ పేరు ఏంటిది? నాన్న పేరు ఏంటిది? దేవుడా, నీ పేరేంటి? అక్క. అక్క వారికి అక్క కదా అక్క. సో మా గ్యాదరింగ్ అయితే ఇంత సరదాగా గడిచింది. మీరెవరైనా గ్యాదరింగ్ చేసుకుని ఉంటే అది ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత ఈవినింగ్ అయితే మా ఫ్యామిలీతో కలిసి
వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వెళ్ళాను. సో ఇది వచ్చేసి మనకి పటాన్ చెరువులో ఉంటుంది. చాలా పెద్ద మాల్ అండి. నేనేదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. అక్కడ క్లాత్స్, ఇంకా కిచెన్ ఐటమ్స్, ఇంకా ప్రతిదీ దొరుకుతుందండి. చాలా బాగా అనిపించింది. మేము హడావిడిగా వెళ్ళిపోయాము జస్ట్ 1-2 అవర్స్కి, కానీ దానికి రోజు మొత్తం అయితే సరిపోతుంది అనిపించింది. అలాగే ఇక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడ ఫుడ్ కోర్ట్లో. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ఆ ఫుడ్ కోర్ట్లో బిర్యానీ ఇవన్నీ అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇన్సైడ్ అయితే నేను జస్ట్ కొద్దిగా చూపించడానికైతే ట్రై చేస్తున్నాను. సో జ్యువెలరీ, ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా చాలా బాగుంది. ఇంకా ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నేనైతే ఏది తీసుకోలేదు, బట్ అన్నీ రీజనబుల్గా అయితే అనిపించాయి నాకైతే ప్రైజెస్. సో ఇది అండి, ఇలా గడిచిపోయింది మా ఈ డే. సూపర్గా ఉంది.